గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందంలోని 6 అధ్యాయాలు పూర్తి చేసి 7వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. అలానే ఈ 10వ స్కందాన్ని ఇప్పటి వరకు 54 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 55వ భాగం చెప్పుకుందాం. వ్యాస మహర్షికి జై, ప్రసన్నాంజనేయ స్వామికి జై, సమర్థగురు సాయినాథ్ మహారాజుకి జై. గోకులం సర్వమాం వృణ్వన్ ముష్టం చక్షుం శిరేణుభి ఈరయన్ సుమహాఘోరా శబ్దేన ప్రతిశోదిశ ముహూర్తం అభవద్గోష్టం రజసా తమసావృతం సుతం యశోదా నాపశ్యత్ తస్మిన్నస్తవతి యతః నాపశ్యత్ కశ్చనాత్మానం పరంచాపి విమోహితః తృణావర్త నిసృష్టాభిః శర్కరాభిరుపద్రుతః ఇతి ఖర పవన చక్ర పాంసు వర్షే సుత పదవీమబలా విలక్షమాత అతి కరుణ మనుస్మరంచ శోచత్ భువి పతితామృతవత్సకా యథా గౌః. దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్య ప్రణోదిత చక్రవాత స్వరూపేణ జహారాసీనమర్ధకం. ఎక్కడి దాకా వచ్చాం మనం? శిశువు బరువు అయిపోయాడు, అమ్మ కిందకి దించేసింది. ఏదో ఉపద్రవం రాబోతుందని భగవంతుని ప్రార్థిస్తున్నది. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఆ సమయంలో కంసుడు సేవకుడైన తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో నందకులానికి వచ్చి కృష్ణుణ్ణి తీసుకుని ఆకాశానికి ఎగిరాడు. వాడు మొత్తం గోకులాన్ని కమ్మివేశాడు గాలి రూపంలో. ఆ దుమ్ముల ప్రభావంతో ఎవ్వరూ కూడా కళ్ళు తెరవలేకపోయారు గోకులంలో. వాళ్ళు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అన్ని దిక్కుల నుంచి. ఒక్క క్షణంలోనే ఆ గోకులం అంతా కూడా చీకటితో నిండిపోయింది, ధూళితోటి. అప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నది. అమ్మ దించెళ్ళింది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నది. అయ్యో నా కుమారుడు ఏమైనాడు అంటూ చూస్తే ఎక్కడ కనపడలా. మరి ఎత్తుకుపోయాడుగా పైకి. జనులందరూ కూడాను ఉద్విగ్నులై దిక్కుతోచని స్థితికి గురి అయ్యారు ఆ ఇసుక తుఫాను దెబ్బకి అన్నమాట. ఒకరికొకరు కూడా కనపట్టలే, వాళ్ళకు కూడా ఆ గోకులంలో. ఎక్కడ తన కుమారుడు కనపడకపోవటం వల్ల యశోదాదేవి దుఃఖితయ్యి కుమారా అని ఏడవటం మొదలుపెట్టింది. ఎట్లా ఉంది ఆమె పరిస్థితి? లేగను కోల్పోయిన ఆవులాగా నేల మీద పడిపోయింది పాపం. రుదితమను విశమ్య తత్ర గోప్యో వృషమను తప్త ధియో అశ్రుపూర్ణముఖ్య రుదురనుపలభ్య నందసూనం పవన ఉపారత పాంసు వర్ష వేగే. తృణావర్త శాంతరయో వాచారూపధరోహరను కృష్ణన్ నభోగతో గంతును నాశక్నోద్భూరి భారభృత్ తమస్నానం మన్యమాన ఆత్మనో గురుమత్తయ గళే గృహీత ఉత్కృష్టం నాశక్నోదద్భుతార్థకం గళగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచన అవ్యక్తరావో జ్ఞపతత్ సహ బాలో వ్యసుర్వ్రజే. సుడిగాలి రూపంలో వచ్చిన ఆ తృణావర్తుడు ఆకాశంలో కృష్ణుణ్ణి తీసుకొని ఉన్నాడు. క్రమక్రమంగా బరువు అయిపోతున్నాడు. ముందు అమ్మ ఒళ్ళోనే బరువు అయిపోయాడు. దాంతో రాక్షసుడు వేగం తగ్గిపోయింది, ఎత్తుకెళ్తున్నాడు కదా, ముందుకు వెళ్ళలేకపోయాడు. బరువు ఎక్కువ పోవడంతో అది ఒక పర్వతమా అన్నట్టుగా భావిస్తున్నాడు వాడు. ఆ
మెడలో పట్టుకున్నాడుగా, తప్పించుకోలేకపోతున్నాడు ఆ పట్టుని. వాడు కొండంత బరువాయా, కళ్ళు తేలేసాడు వాడు, అసూలు కోల్పోయాడు. కృష్ణుడితో కూడా నేలపై పడ్డాడు. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణ.